హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా డైరీ. ఈరోజు మనం చాలా టేస్టీగా హెల్తీగా ఉండే పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో పప్పు వేసి కడిగేసుకొని పప్పులో కొన్ని పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, పాలకూర అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే, కొద్దిగా కడిగి చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, తర్వాత వీటన్నిటికి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఒకసారి స్పూన్తో అటు ఇటు కలిపి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసి దాంట్లో కాస్త కారం, ఉప్పు వేసి మెదపాలి తర్వాత మనం పప్పు సరిపోయి తాలింపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్, దాంట్లో కొన్ని ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి తాలింపులో కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి పప్పులో తాలింపు మొత్తం వేసేసి కలుపుకోవాలి. అంతే, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ లోపల మనం పప్పులో కాంబినేషన్ వడియాలు వేయించుకొని పప్పు కాంబినేషన్ వడియాలు, మజ్జిగ మిర్చి చాలా టేస్టీగా బాగుంటుంది. అంతే, మజ్జిగ మిర్చి కూడా వేయించుకుందాం. ఇప్పుడు మనం రైస్లో పెట్టుకొని టేస్ట్ చేద్దాం. పాలకూర పప్పు విత్ వడియం, మజ్జిగ మిర్చి. అంతే, పాలకూర పప్పును చపాతీలో కూడా టేస్ట్ చేయొచ్చు. నేను టేస్ట్ చేస్తాను, మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్స్ రూపంలో చెప్పండి.